ఫైనల్లీ మా బంటి బాయ్ అయితే వచ్చాడు గోస్ట్ మండికైతే వచ్చేసాడు. వాయిస్ ఎంట్రన్స్ దయ్యాలు గియాలు ఉన్నాయి అనుకుంటాను. రండి రండి రా మాత్రం అసలు మస్తు ఉంది గైస్. అంటే బాటిల్ కూడా గోస్ట్ బాటిల్. ఐ విల్ ఈట్ యూ. ఆయనతో ఒక 1 hour ఉంటే తెలుస్తుంది. కాల్స్ వస్తూనే ఉంటాయి. మళ్ళీ ఫ్రెండ్స్ కాదు. భయ్యా నేను ఇంకో PS లో ఉన్నా. ఏం మాట్లాడుతున్నావురా? ఏమో చెప్పు మా సబ్స్క్రైబర్. లాస్ట్ ఒక క్వశ్చన్, మగధీర మూవీ చూసినా? ఒకళ్ళ మ్యారేజ్ కోసం వెయిట్ చేస్తున్నా. మన బర్త్డే మ్యారేజ్ అయిన తర్వాత నేను చేసుకుంటా. స్టాటస్ అయితే ఆర్డర్ చేసినాము. మళ్ళీ అంబులెన్స్ బంద్ అని సర్వీస్ లేట్ ఉంది వాయిస్ ఇలా మీకు స్టార్టర్ 15 minutes తీసుకుంటూ మండికి హాఫ్ అన్ అవర్ గ్యారెంటీ. అవును మంది మనం చెప్పలే కదా. లాలీపాప్ అయితే వచ్చింది. బట్ టేస్ట్ చేసి చెప్పండి. సో గైస్ మన మంది కూడా వచ్చేసింది. మటన్ గీ రోస్ట్ నేను కూడా టేస్ట్ చేస్తున్నాను. ఇక్కడ KFCలో వస్తుంది చూడు, అక్కడ ఫ్రై చేసి ఇస్తాడు. చలో బాయ్ బండి బాయ్. ఫైనల్లీ మా బండి బాయ్ అయితే వచ్చేయండి చాలా రోజుల తర్వాత. ఏం లేదు వెళ్ళామా? లేదా గోస్ట్ మండికైతే వచ్చేసాం. సో గైస్ ఫైనల్లీ గోస్ట్ మండికైతే వచ్చేసాం. బండి బాయ్ చాలా రోజుల తర్వాత మా వీడియోలో. సో మనం బండి బాయ్ కొన్ని క్వశ్చన్ అడుగుదాం. పైన పోయి తినేటప్పుడు అడుగుదాం ఎందుకు వస్తలేడు మా ఛానల్లో అని. వాయిస్ ఎంట్రన్స్ మొత్తం దయ్యాలు గియాలు ఉన్నాయి అనుకుంటాను. బా మస్తు ఉంది బాయ్ ఎంట్రన్స్ దా. బాయ్ నీకు చూసినా భయపడతారా తెలుసా? నేనేమో చేస్తాడు. వావ్ నైస్. మొత్తం కాల పెట్టేసి కూడా ఇవేం చూడ కలర్ కాన్సల్. నిజంగా మస్తు ఉంది మంది అయితే. ఎట్లా ఉంది వండి పోయి మంచిగా మంచిగా మొత్తం పీస్ఫుల్. సూప్ వచ్చేసింది. సో ఈడ మంది పోయిన సూప్ మాత్రం కామన్. వా చూడగా కదా సార్ మెన్యూ. వా మంచిగా నీ ఇష్టం అండి బాయ్, నువ్వు ఏదంటే అది. మంచిగా సామాన్ మన వీడియోలో చికెన్ లాలీపాప్ చూపించు. చికెన్ లాలీపాప్ లేదు ఇలా మస్ట్ ట్రై. సో గైస్ ఫైనల్లీ చికెన్ లాలీపాప్ అయితే దొరికింది మనం. నైస్. మెనూ కార్డు లేదు నేను చెప్పిన నైస్. అవును మెనూ కార్డు చికెన్ లాలీపాప్ కొట్టేసారు. కానీ బంటి బాయ్ కోసం స్పెషల్ చేసిస్తున్నా అని చెప్పిండు. గుర్తుపట్టాడేమో బాయ్ నీకు.
చెవి నమస్తే ఇప్పుడు రామని. ఇక్కడ చూసుకుంటే బాటిల్ కూడా గోస్ట్ బాటిల్ లేదు సో బాయ్ టేస్ట్ చేసి చెప్పు ఎట్లా ఉంది చూద్దాం. మంచిది కదా మొత్తం గాఢ ఉంది నేను కూడా ఎప్పుడే టేస్ట్ చేసిన మంచిగా ఉంది మంది వచ్చినాక మంది కూడా టేస్ట్ చేసి చెప్దాం ఏమంటావు మంచిగా ఉంది ఇదైతే మంచిగా ఉంది ఇది గాఢ ఉంది లైక్ వేరే మండీలో మనం చూస్తాం కదా కొంచెం వాటరే ఉంటాయి ఓ మంది వచ్చినాక మన బడ్డీ పై రివ్యూస్ జెన్యూన్ రివ్యూ కావాలి బై జెన్యూన్ సార్ చలో సో మంది రైస్ ఇంకా స్టాటస్ కూడా ఆర్డర్ చేసినాము చికెన్ లాలీపాప్ సో దాన్ని కూడా రివ్యూ ఇస్తాం సో అది వచ్చినాక మళ్ళీ రివ్యూ సో గైస్ ఇది ఒకటి చదవండి యూ హ్యావ్ ఎ లవ్లీ స్మైల్ లిఫ్ట్ యువర్ హెడ్ అండ్ సీ మీ ఐఎమ్ వాచింగ్ యూ ఆర్ వెరీ స్మార్ట్ ఇఫ్ యూ డోంట్ ఈట్ ద ఫుడ్ కుక్డ్ బై మీ ఐ విల్ ఈట్ యూ బా చూద్దాం ఫస్ట్ రివ్యూ ఇస్తా తర్వాత ఈ కుక్కడు ఇక్కడ అన్ని తర్వాత చూద్దాం సో గైస్ ఫైనల్లీ మన బంటి బాయ్తోనైతే లైక్ వీడియో వచ్చింది చాలా డేస్ తర్వాత ఎప్పుడు వచ్చింది మా లాస్ట్ వీడియో ఏది బర్త్డే వీడియో అంతే బర్త్డే తర్వాత ఏడికి పోలే కదా సో ఏంటంటే ఇప్పుడు మన బంటి బాయ్ చాలా బిజీ అయిపోయిండు అంటే ఏమంటారు అపాయింట్మెంట్ పెట్టాలి ఫస్ట్ ఒక 1 వీక్ ముందు సో జస్ట్ జోక్ అనమాట ఏం లేదు అంటే మేము నార్మల్గా కాల్స్ మాట్లాడుకుంటాము అంటే ఎందుకు కలుస్తుంది అంటే కలవడం అవుతుంది ఎందుకంటే ఆయనతో ఒక 1 అవర్ ఉంటే తెలుస్తుంది సో ఆ 1 అవర్ ఏంటంటే కాల్స్ వస్తే ఉంటే బంటి బాయ్కి మళ్ళీ ఫ్రెండ్స్ కాదు భయ్యా నేను ఇంకో పిఎస్లో ఉన్నా ఏం మాట్లాడుతున్నావురా నిజంగా మీరు 1 అవర్ ఉండండి అవే ఇక ఆయన బిజీ ఉంటాడు ఆయన ఎందుకంటే సో ఆయన బిజీ ఉంటాడు అనమాట సో ఆయన జాబ్ గురించి అయితే నేను చెప్పా సో అట్లా అనుకోండి సో ఎట్లా అనిపిస్తుంది మా ఛానల్లో వచ్చి చాలా డేస్ తర్వాత సరే మన ఛానల్ సో చెప్పు బంటి బాయ్ ఏమో చెప్పు మా సబ్స్క్రైబర్కి సబ్స్క్రైబ్ చేసుకున్నాం సో మా దివ్య అక్క వదిలేసి మనం మళ్ళీ తింటున్నాం కమెంట్లు వేసుకుంటుంది సో అక్క సో చూడండి మీకు వదిలేసి మేమైతే మండి తింటున్నాం సో ఏమనుకోకండి మళ్ళీ మనం అందరం కలిసి తిందాం అప్పుడు బంటి బైక్ వినదు మనం మీకు అనిపించింది దాకా అక్క నేనైతే అనలే ఇగో బంటి బై అంటుండేది నువ్వే అంట అక్క స్మైల్ అక్క నీకైతే ఇగో ర్యాగింగ్ చేస్తుండే నాకైతే తెలియదు తర్వాత మనం కలిసి ఒక వీడియో చేద్దాం బంటి బైక్ తెలియకుండా మేము చేస్తాం ఒక ప్రాంక్ చేద్దాం అక్క ఒక ప్రాంక్ ప్లాన్ చేద్దాం బంటి బైక్ పైన సతీష్ భాయ్ చాలా సరే బాయ్ లాస్ట్ ఒక క్వశ్చన్ మగధీర మూవీ చూసినా భాయ్ మగధీర మూవీ చూసినావా నువ్వు మగధీరలా అది గుర్రం ఉంటుంది చూడు బాద్షా బాద్షా అనగానే అది ఎగురుతుంది చూడు ఆ తర్వాత గుర్రం ఎడిపోయింది చెప్పు ఆడొచ్చింది అవి అది రియల్ అయితే అసలు ఏడికో ఇది ట్రెండ్ అయిపోయింది అది అందరూ అడిగారు మా ఫ్రెండ్స్ కూడా అడిగారు బాయ్ మగధీర గుర్రం పట్టిపోయే వాళ్ళు ఎట్లా అంటారు హైలైట్ పోయింది ఆ రియల్ అయితే అసలు ట్రెండ్ అయిపోయింది అనుకోండి ఇప్పుడు సతీష్ భాయ్ పెళ్ళెప్పుడు చెప్తలేడు సస్పెన్స్ అవును బాయ్ సో నేను ఏమైందంటే సీరియస్గా చెప్తున్నా మా తమ్మునికి ఫస్ట్ చేసుకో అని చెప్పిన సో ఎందుకంటే నేను ఒకళ్ళ మ్యారేజ్ కోసం వెయిట్ చేస్తున్నా మన బర్త్డే బాయ్ మ్యారేజ్ అయిన తర్వాత నేను చేసుకుంటా బాయ్కి చాలా రెస్పాన్సిబిలిటీస్ ఉన్నాయి తమ్ముడు మ్యారేజ్ చేసేసిన బాయ్ మ్యారేజ్ కోసం వెయిటింగ్ అందరం కూడా హల్చల్ చేయాలి మొత్తం అవును కదా సో ఫస్ట్ బంటి బాయ్ అవ్వాలి బంటి బాయ్ అయిన తర్వాత నాది ప్రశాంత్ ఉంటే బాగా అంటే ఇప్పుడు ఏమంటావు పెళ్లి చేసుకోవద్దా ఏదైతే చేసుకో అయ్యా
అయితే అయిపోయి గైస్, నేను కూడా చేసుకోను బంటి బాయ్ తర్వాతనే నేను నా పెళ్ళిలా బంటి బాయ్ ఇంకా వద్దునమ్మా, ఇద్దరు రావాలి మనంతా డాన్స్ ఆడతాం దాన్ని. సో చలో, నువ్వు నాకు అడిగినావు కదా, నేను నీకు అడుగుతాను మీ పెళ్ళి ఎప్పుడు, నా తర్వాత అని చెప్పొద్దు నువ్వు పెళ్లి ముందే ఓకే సరే గైస్, చూద్దాం. నాకు ఇన్ఫర్మేషన్ రాగానే నేను చెప్పేస్తాను బండి బాయ్ పెళ్ళి ఎప్పుడు, ఓకేనా? కదా నాకు క్వశ్చన్ అడుగుతాను. అదే మెయిన్ ఏంటంటే మనం ఇద్దరం వీడియోలో ఎందుకు వస్తలేదు. బాయ్కి షిఫ్ట్ టైమింగ్స్ వేరు ఉంటాయి, నేను ఆఫీస్ పోయే టైమింగ్స్ వేరు ఉంటాయి, కొన్ని టైమింగ్ సెట్ కాక మేము నడుస్తలేము అంతే. కాల్స్ అయితే మాట్లాడుకుంటాం అనుకో, డైలీ రీచ్ చేసుకుంటాం, కాల్స్ మాట్లాడుకుంటాం, మెసేజ్ చేసుకుంటాం, కానీ త్వరలో కుదురుతుంది. సో ఫైనల్లీ ఈరోజు కుదిరింది. ఈరోజు బాయ్ టైం ఇచ్చింది. ఈరోజు లీవ్ తీసుకున్నా బాయ్, నేను మండే రోజు లీవ్ తీసుకున్నా నేను. ఇప్పుడు టైం ఎంత అవుతుంది తెలుసా? 11 అవుతుంది. సో ఈరోజు మండే లీవ్ చేసుకున్నా బాయ్ కలుస్తాను బాయ్కి కలవడానికి. కానీ సారీ బాయ్, ఈవినింగ్ నుంచి వెయిటింగ్ ఇచ్చిన ఎమర్జెన్సీ ఉంటే. అరే ఈవినింగ్ ఏంది బాయ్, 1 month కూడా వెయిట్ చేద్దాం, 1 year వెయిట్ చేద్దాం, అందులో ఏముంది. ఓ అట్లా గైస్, అట్లా నడుస్తుంది. ఇప్పుడు మంది ఇంకా స్టాటస్ అయితే ఆర్డర్ చేసినాము. మంది అమేజ్ బంగ్ అని సర్వీస్ లేట్ ఉంది వాయిస్ ఇలా. సో చూద్దాం ఎప్పుడు వస్తుంది. ఇంకా ఇప్పుడైతే 15 minutes అయిపోయింది. మీకు స్టార్టర్ కి 15 minutes తీసుకుంటూ మందికి హాఫ్ అన్ అవర్ గ్యారెంటీ ఇస్తాడు. అవును, మంది ఇంకా మనం చెప్పలే కదా. ముందు చెప్పేసి ఉంటుంది. సరే, సో స్టాటస్ వచ్చినా కలుగుతాం. చలో, ఇంకేమైనా చెప్పాలా బండి బాయ్? లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. బాయ్. ఎస్ డన్, థ్యాంక్ యూ. లాలీపాప్ అయితే వచ్చింది. బండి బాయ్ టేస్ట్ చేసి చెప్పండి. మంచిగా ఓకే డన్. సో గైస్ ఫైనల్లీ ఇది స్టాటస్ అయితే మంచిగా ఉంది. సో బిర్యానీ వచ్చినా కలుద్దాం. నేను కూడా టేస్ట్ చేస్తున్నాను. మంచిగా టేస్ట్. సో స్టాటస్ అయితే నిజంగా మంచిగా ఉంది. లైక్ నేను రివ్యూస్ చూసిన ఇన్స్టాగ్రామ్లో, కొంచెం నెగిటివ్ ఉండే. సో ఇదైతే మంచిగా ఉంది. సో బిర్యానీ వచ్చినాక అది చెప్దాం మనం. సో గైస్ మన మంది కూడా వచ్చేసింది. ఇది ఇది మటన్ కదా, ఇది చికెన్. ఇది పేరేంది? మటన్ గీ రోస్ట్. ఓకే, సో ఇది దీని తర్వాత టేస్ట్ చేద్దాం ఏమంటాం. సో గైస్ స్టాటస్ అయితే అయిపోయింది. ఇప్పుడు మంది టేస్ట్ చేద్దాం. సో మంది టేస్ట్ చేసి చెప్పు బాయ్, ఇది తీసేసాం. అది అంటే బాయ్ టేస్ట్ చేస్తాం బాయ్. జెన్యూన్ రివ్యూ బాగుందన్నా, మంచిగా ఉందా? ఓకే, సో మంచిది. సో టేస్ట్ అయితే మంచిగా ఉంది కదా. సో గైస్ అసలు ఏమైందంటే, మేము రివ్యూస్ చూసినాం, అంటే నార్మల్గా ఇన్స్టాగ్రామ్లో కమెంట్లో చూసినాము, అంటే బాగాలేదు అది ఇది అని. సో సరే మన థీమ్ అయితే మంచిగా ఉంది అని వచ్చినాం, కానీ నిజంగా టేస్ట్ కూడా మంచిగా ఉంది. మన స్టాటస్ ఇంకా ఈ బిర్యానీ టేస్ట్ కూడా మంచిగా ఉంది. సో రావచ్చు కదా, రైట్. సో రావచ్చు గైస్. సో మీరు కమెంట్లో చూసి కాదు, వచ్చి టేస్ట్ చేయండి. టేస్ట్ చేసి అప్పుడు రివ్యూ ఇవ్వండి. సో చలో మనం కూడా టేస్ట్ చేసేద్దాం. సో గైస్ నేను కూడా టేస్ట్ చేస్తున్నాను. చికెన్ మంచిగా ఫ్రై చేసి ఇచ్చిండు. మంచిగా నిజంగా మంచిగా. ఇంకా చికెన్ కూడా చూసుకుంటే ఇక్కడ మొత్తం మన కేఎఫ్సీలో వస్తుంది చూడు, ఇక్కడ ఫ్రై చేసి ఇచ్చాడు. సో గైస్ రావచ్చు, టేస్ట్ మాత్రం నిజంగా మంచిగా ఉంది. వచ్చాను రైట్. మంది అయితే అయిపోయింది. ఇదేంది వండి పోయి ఆప్రికాట్ లేదు. సో గైస్, సో ఇది మన బండి అయితే ఆర్డర్ చేసిండు డెజర్ట్. టేస్ట్ చేస్తున్నాం. అరే మంచిగా నాకు గట్టిగా ఉంది. మస్తు డబల్ కమిట్ లాగా ఉంది కదా, కొంచెం బ్రెడ్ లాగా ఉంటుంది. మంచిగా. సో గైస్ ఇక్కడ కూడా చూసుకోవచ్చు, మొత్తం అందరికీ సపరేట్.
చలో అన్న రైట్ అన్న మంచిగా ఉంది టేస్ట్ అయితే మంచిగా ఉంది నిజంగా రైట్ మళ్ళా కలుద్దాం అసలు మస్తు ఉంది గైస్ ఇలా సౌండ్ ఎఫెక్ట్ పెడితే మొదలు వస్తుంది. కదా నెగటివ్ కామెంట్స్ మాత్రం నమ్మొద్దు. నెగటివ్ కామెంట్స్ మాత్రం నమ్మొద్దు. నెగిటివ్ కామెంట్స్ అయితే అసలు అవ్వదు టేస్ట్ మాత్రం మంచిగా ఉంది అండ్ మీరు కూడా ఎవరికి అయితే లైక్ యూట్యూబర్స్ ఉన్నారో వీడియోస్ చేయాలనుకుంటున్నారో రావచ్చు చాయ్ కోసం ఆపు పోయి చాయ్ చూసి ఆపు చాలా ఇష్టం. అయితే బాగా డైరెక్ట్ చాయ్ దగ్గర ఇక్కడ మంచి వచ్చింది కొట్టు 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 మామ ఇంకా కొట్టు మామ చలో చాయ్ దగ్గర కలుగుతాం చాలా డేస్ తర్వాత రైట్ చేస్తున్నాను రైట్ పోయినా కానీ చాయ్ చెప్తుంది ఎందుకు చెప్తుంటే మన సబ్స్క్రైబర్ మన సబ్స్క్రైబర్ సో గైస్ ఫైనల్లీ టీ అయితే తాగేసినాము నయాగర ఫైనల్ ఇంటికి అయితే వచ్చేసినాం ఓ బంటి బాయ్ ఎట్లా ఉండే రోజు రైడ్ నైట్ అవుట్ చాలా రోజుల తర్వాత జర మంచిగా పీస్ఫుల్ మైండ్ మంచి ఎంజాయ్ చేయాలి. సో మళ్ళీ నెక్స్ట్ ఎప్పుడు కలుగుతాం సతీష్ వైపు ప్లాన్ చేసాం రోజు సో నెక్స్ట్ ఇక లాంగ్ వేద్దాం ఏమైనా లాంగ్ ట్రిప్ పోదాం ఒకటి పోయి లాంగ్ వేద్దాం మంచిగా వేద్దాం ఈసారి జబర్దస్త్ చేద్దాం. సో చలో గైస్ వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ డూ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ సతీష్ లగర్ యూట్యూబ్ ఛానల్ చలో బాయ్ బంటి బాయ్ బాయ్ బాయ్.